దాన్ని రాజకీయం చేయడం కోసం అని చెప్పి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ఈయన చేసింది ఏంది? యాక్సిడెంట్ లో మరణించిన ఆ వ్యక్తి, యాక్సిడెంట్ లో గొర్రెలు కాబట్టి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పాఠశాలదని యాదవ్ మంత్రిని పంపిస్తాడు. ఇక్కడ పాఠశాలదని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కన మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావని అయినా అంటే ఏం తప్పు చేసినాడు పిల్లోడు? ఒక యాక్సిడెంట్ జరిగింది, పొరపాటున జరిగింది. జరిగిన దానికి నిజంగా మనుషుల్లో ఎవరైనా ఉంటే వీళ్ళతో వాళ్ళతో ఇద్దరితో కూర్చోబెట్టుకొని పొరపాటు జరిగిందమ్మా, కాంపెన్సేషన్ ఇంతకన్నా ఇంత ఎక్కువ ఇస్తామమ్మా, నీ కుటుంబాన్ని పూర్తిగా మేమే అన్ని రకాలుగా చూసుకుంటామమ్మా అని చెప్పి వీళ్ళతో భరోసా ఇప్పించాలి. నిజంగా అప్పలరాజు కూడా ఆ పని కూడా చేయడానికి కూడా ముందు కూడా పోయినాడు పాపం, మంచి ఉద్దేశంతో మంచి మనసుతోనే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దీన్ని రాజకీయం చేసి చెడగొట్టి వాళ్ళకి జరిగే మంచి కూడా జరగకోకుండా రాజకీయంగా ఒక యాదవ్ మంత్రిని ఇంటికి పంపించి ఒక యాదవ్ను అప్పలరాజు అంటే ఓ మత్స్యకారుడు, ఈ పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక మనిషి అనేవానికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు, దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, నీ రాజకీయ అవసరాల కోసమని ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించడం లేదా మీకు? అబ్సల్యూట్లీ డిస్గ్రేస్ఫుల్. నిజంగా అడుగుతాను, ఇదే యాదవుల మీద చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఇంత ప్రేమ ఉంది అన్నమాట పోనీ వాస్తవమేనా అంటే అది లేదు. మన ప్రకాశం జిల్లాలో యాదవులు గొర్రెలు కాస్తా ఉంటే, కొన్ని పొలాల్లోకి పోయి ఏదో గొర్రెలు కాస్తా ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు యాదవ్ను కొట్టారు ప్రకాశం జిల్లాలో. ఇట్స్ బీన్ రిపోర్టెడ్. కొడితే కేసు ఎవరి మీద పెట్టారు తెలుసా? కొట్టడం మీద కాదు, యాదవుల మీద కేసు పెట్టారు. నిజంగా నేను మనిషికి యాదవుల మీద నిజంగా ప్రేమ ఉందా అని అడుగుతా ఉన్నా. విశాఖపట్నం మేయర్, మొట్టమొదట యాదవ మేయర్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు విశాఖపట్నం మేయర్ గా ఒక యాదవ కులస్తులు ఎప్పుడు మేయర్ కాల. ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేసింది ఒక యాదవ మహిళను మేయర్ గా. ఈయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఆయన నెంబర్స్ లేకపోయినా ప్రలోభాలతో ఏం చేసినాడు? ఆయన దింపేసినాడు. ఇదే యాదవుల మీద ప్రేమ? అంతేందుకు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ యాదవ భవనం కోసం విశాఖపట్నంలో ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్కు శంకుస్థాపన చేసినారు, పనులు కూడా ప్రారంభమైనాయి. చంద్రబాబు నాయుడు వచ్చినాడు, క్యాన్సిల్ చేసినాడు. ఈ మనిషికి యాదవుల మీద ప్రేమ? అసలు యాదవులు కాదు, అసలు బీసీలు అంటే కూడా ఈ మనిషికి లెక్కలేదు. కొన్ని మత్స్యకారుల మీద ఏమైనా ఉందా అంటే లేదు. మత్స్యకారుల లీడర్లను నాశనం చేయడం, కుట్రలు పని వాళ్ళను కుట్ర కోణంతో వాళ్ళను చరిత్రహీనులుగా చేసే కార్యక్రమం చేయడం. మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే 7 మంది వేటకు పోయి అందులో 6 మంది చనిపోతే కనీసం మానవత్వం చూపరా. ఒక మంత్రి పోలే కనీసం ఆ ఇళ్ళకాడికి, వాళ్ళని కనీసం ఓదార్చడానికి. పోయింది జగన్ అక్కడికి. ఈ మనిషి ఎవరి మీద ప్రేమ లేదు. పేదవాడు అనే మనిషి, పేదవాడి మీద అసలు ప్రేమే లేదు ఈ మనిషికి. బీసీలు ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం, అందరికన్నా నష్టపోయేది బీసీలే, బీదోళ్లే. ఎలక్షన్ మేనిఫెస్టో ఒకసారి చూడండి. 0 వడ్డీని 3 లక్షలు కాదు 10 లక్షలకి పెంచి చేస్తానని చెప్పి 0 వడ్డీ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో కనిపిస్తుంది. 2 ఏళ్ళు అయింది, 3వ సంవత్సరం. ఇంతకుముందు ఇస్తా ఉన్న 0 వడ్డీ ఇప్పుడు కూడా రద్దు చేసినాడు. పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయినాయి. 20,000 చిల్లర కోట్ల నుంచి
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 49,000 కోట్లకు మేము తీసుకొని పోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 49,000 కోట్ల నుంచి పొదుపు సంఘాల రుణాలు ఈ రోజు తగ్గిపోయి 49,000 నుంచి 30 చిల్లర కోట్లకు వచ్చింది. 39,000 ఎంతో తగ్గిపోయి, చేయూత లేదు, ఆసరా లేదు, సున్నా వడ్డీ లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు. పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు, చదువులు చదవలేక అందరికన్నా నష్టపోయేది బీసీలే. ఈయన బీసీల గురించి మాట్లాడేది. మత్స్యకారుల కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 కోట్లు మన హయాంలో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మనం ప్లాన్ చేస్తే కట్టడం మొదలెడితే ఈ మనిషి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే మూలపేట పోర్టు ఎవరు మొదలు పెట్టినారు? ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే బోడగట్లపాలెం, మంచినీళ్ళపేట ఫిషింగ్ హార్బర్లు ఎవరు తీసుకొచ్చారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈయన ఏం చేస్తా ఉన్నాడు? స్కాములు చేస్తూ దానికి అమ్మకానికి పెట్టినాడు. స్కాములు చేయడం కోసం స్కాములు చేస్తూ పోర్టులు అమ్మకానికి, ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి, మత్స్యకారుల జీవితాలను సర్వనాశనం చేయడానికి కోసం ఈ మనిషి రెడీగా ఉన్నాడు. అసలు ఈ మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చినాడు, ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు. పిల్లలు కనపడితే ఏమన్నాడు? నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000. అమ్మ కనపడితే ఏమన్నాడు? నీకు 1,500 నెల, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అంటే 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. మళ్ళీ 50 ఏళ్ళ ముసలి ఎవరు కనపడలేదు, విలేకరులు ఎవరు కనపడవు. 50 ఏళ్ళలో 50 ఏళ్ళ ఎవరు కనపడితే ఏమంటాడు? నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000. అందరికి బాండ్లు. అమ్మఒడి 15,000 కదా దేవుడు ఎరుగు, అందరికి ఇస్తాను కదా దేవుడు ఎరుగు. 9,000, 8,000, అది కూడా ఒక ఫస్ట్ సంవత్సరం ఎవరికోటి. నోరు తెలిస్తే అబద్ధాలు, చేస్తేదంతా మోసాలు. ఇవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించే గొంతులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ప్రశ్నించే గొంతు లేకుండా చేయడం కోసం అని చెప్పి వాళ్ళ మీద ఆ తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం చూస్తా ఉన్న వాస్తవాలు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కుటుంబానికి, అప్పలరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. నా చెల్లెలు, అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాను. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి ఈ దేశంలోనూ, ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో, ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది.